అనంతపురం జిల్లా రాయదుర్గంలో పంట బీమా, రైతు బీమా నమోదులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ సమస్య వల్ల సిఎస్సి కేంద్రాల వద్ద రైతులు రోజుల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సి వస్తోంది. ఏపీ రైతు సంఘం ఏఐవైఎఫ్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై రాయదుర్గం, బొమ్మన్హాల్ మండలాల్లోని ఏవోలకు వినతి పత్రం అందజేశారు. పంటల బీమా నమోదు గడువును మరో నెల రోజులు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్బీకేలకు సచివాలయాల్లోనూ బీమా నమోదుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆగస్టు 17న కలెక్టరేట్ ముట్టడి చేపడతామని నాయకులు హెచ్చరించారు. గత నెల నుంచి కూడా పిఎంజేవై సంబంధి ఫసల్ బీమా పంట యోజన రైతులకు ఊరాటగా మరి ఏదైతే వర్షాభావం కావచ్చు, అతి వర్షాభావం కావచ్చు, అకాల మరి పంటలు ఏ రకంగా నష్టపోతే దాని పూర్తి బాధ్యత కేంద్రాన్ని రాష్ట్రాన్ని, దానికి సంబంధించి మీరు ఇన్సూరెన్స్ కట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఒక స్కీమ్ వదిలింది. అందులోనే ఆ పంట నమోదు ఏదైతే ఉందో దానికి సంబంధించి దాదాపు రైతులు పూర్తిగా ఎక్కువగా ఎల్లిన ప్రభావం వల్ల మరి ఇవాళ అనంతపురం, కర్నూలు ఏదైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలో అత్యధికంగా ఇవాళ పంటల నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పంటల నమోదు చేసుకుంటున్నారు కానీ మరి సిఎస్సి సెంట్రల్కి అనుమతులు ఇవ్వడం వల్ల అక్కడ సర్వర్ సమస్య. ఇంకోటి అంటే పంపి అడుగుతున్నారు. మరి అవన్నీ ఉన్నప్పుడు కూడా పూర్తిగా రైతులకి రోజు తిరిగినా కూడా పంట నమోదు కానటువంటి పరిస్థితి. ఇట్లాంటి సమస్యల వల్ల రైతులు రోజు కూడా గ్రామాల నుంచి పట్టణాలకు రావడం, వెళ్ళడం చేయడం వల్ల రోజు దాదాపు 4-5 రోజులు పట్టేటువంటి సమస్య ఉంది ఒక్కొక్క రైతుకు గాను. ఇంకా విషయాన్ని చెప్పేకొస్తే మరి కళ్యాణ్ దుర్గంలో దాదాపు కట్టలు పెట్టిన సందర్భాలు ఉన్నాయంట సిఎస్సి సెంటర్లో. అక్కడ రైతులు నమోదు చేసుకునే పరిస్థితి ఉంటే కనీసం రాయదుర్గంలోనే ఏమైనా నమోదు చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ రాయదుర్గంకి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని ఇక్కడైనా అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా అంటే ఇక్కడ కూడా జనం విపరీతంగా సిఎస్సి సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. దాదాపు ఇక్కడ పక్కన గుమ్మగట్ట, రాయదుర్గము, మరి కొంతమంది ఈరేయాల వాళ్ళు, బొమ్మనహాల్ వాళ్ళు అందరూ కూడా ఒక్కసారిగా సిఎస్సి సెంటర్ల మీద పడ్డం వల్ల విపరీతమైన జనము రావడంతో సర్వర్లు చాలా పెరిగిపోయాయి. నేనేమంటే మేము రైతు సంఘం కావచ్చు, యువజన సమైక్య కావచ్చు, ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. ఆర్బీకేలు ఉన్నాయి, సచివాలయాలు ఉన్నాయి, మీ సేవా సెంటర్లు ఉన్నాయి, లేదా వీళ్ళకి సంబంధించిన బ్యాంకులు ఉన్నాయి. వాళ్ళ గ్రామాల్లో కావచ్చు, ఇతర పల్లెల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు. వాటికి అనుమతులు ఇచ్చింటే రైతులకి ఇలాంటి సమస్య ఉండేది కాదు కదా. ప్రభుత్వం నిజంగా రైతులను తీవ్ర ఇబ్బందులు పడుతుంది. రైతుల పట్ల కూటమి ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా రైతులు మేలు చేసేటువంటి ప్రభుత్వం అయితే తక్షణమే ఆర్బీకేలకి, సచివాలయాలకి అనుమతులు ఇవ్వాలా. తక్షణమే రైతులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో పంటలు నమోదు చేసుకోవడానికి పూర్తిగా ఇవాళ వెసులుబాటు కల్పించి రైతుల సమస్యలు తీర్చాలని చెప్పే సందర్భంగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రేపు నెల ఆగస్టు 17న పెద్ద ఎత్తున ఇవాళ కలెక్టరేట్ ముట్టడి జరుగుతుంది. ఆ రోజున పెద్ద ఎత్తున రైతులు తోలుకెళ్లి మరి ఇవాళ కలెక్టరేట్ ముట్టడిని పెద్ద ఎత్తున జయప్రదం చేయడానికి, రైతుల్ని మరి తరలించడానికి కూడా మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, యువజన సమైక్యలు, ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు ఈ తోడ్పడతాయని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాం. తక్షణమే పంట నమోదు సంబంధించి గడువు పెంచాలా. రైతులకు సంబంధించి ఏదైతే ఆర్బీకేల సచివాలయం వాళ్ళకి పూర్తిగా అనుమతులు ఇచ్చి ప్రజలకి, రైతులకు న్యాయం చేయాలనే సందర్భంగా కోరుతున్నాం. నాకు 500 ఎకరాల భూమి ఉంది. నేను 3 ఎకరాల వచ్చేసి వేరుశనగ వేసాను. మిగతా 2 ఎకరాలు మాత్రం వరి వేసాను. రైతు భరోసా ఈ పంట నమోదు సంబంధించి మీరు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? నేను దీనికి వచ్చేసి గత 20 రోజుల నుంచి తిరుగుతున్నాను. నేను రైతులైతే కళ్యాణదుర్గం మాకు దగ్గర పల్లె టౌన్ కాబట్టి చుట్టుపక్కల గ్రామాల్లో వచ్చేసి 20 రోజుల నుంచి అప్లై చేస్తున్నాను. కానీ సర్వర్ కూడా బిజీ అవ్వడం వల్ల రోజు వెళ్ళి సాయంత్రం వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకంటే ముందు రైతులు ఇచ్చేసిపోయినారు, కట్టు పెడుతున్నాం, కావాల్సిన అప్లికేషన్ చూడండి, సీరియల్ ప్రకారం తీస్తున్నాము, అది కూడా లైన్ లో నిలబడుతున్నారు చూడండి. గొడవలు కూడా అవుతుంది, గొడవలు అవుతున్నాయి.